Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Thank you for clicking on this video and I wish you all the success. So, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్స్లో మన పర్టికులర్ టాపిక్స్లో వేటి నుండి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు, వేటి నుండి అసలు క్వశ్చన్ అడగట్లేడు, సో క్వశ్చన్స్ యొక్క సినారియో ఏ విధంగా ఉంది, సో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఒక టాపిక్ నుండి పర్టికులర్గా ఎక్కువ, ఒక టాపిక్ నుండి తక్కువ ఇలా అడుగుతున్నాడా. సో ఇలా అనాలిసిస్ చేసినట్లయితే మన హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ కన్వర్ట్ చేయొచ్చు అండ్ తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఎప్పుడు కూడా నా వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనకి టెట్ పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఏదైతే 30 మార్క్స్ ఉందో మనకి, సో దాని యొక్క పేపర్ 2016 అదేవిధంగా 2017 యూనిట్ వైజ్గా అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. సో ఏ యూనిట్ నుండి ఎన్ని మార్క్స్ అడిగాడు, ఏ ఇయర్లో, ఏ పేపర్ 1లో ఎన్ని అడిగాడు, పేపర్ 2లో ఎన్ని అడిగాడు, నెక్స్ట్ రాబోయేటువంటిలో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాలు మొత్తం కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, సో రెండిట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని ఉంది. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శిశు వికాసం, రెండో వచ్చేసి అభ్యసనం, మూడోది వచ్చేసి బోధనా శాస్త్ర అంశాలు. సో మరి ఈ 3 పోర్షన్స్ని తీసుకున్నట్లయితే దేనికి వెయిటేజ్ ఎక్కువగా ఇస్తున్నారు. సో మరి పర్టికులర్ ఒక పోర్షన్ తీసుకున్నప్పుడు వాటిలలో ఉండేటువంటి యూనిట్స్ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా వేటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని చూద్దాం. సో ముందుగా శిశు వికాసం. సో శిశు వికాసంలో ఏం చూద్దామంటే మనం ఇప్పుడు 2016 పేపర్ 1 పేపర్ 2 అదేవిధంగా 2017 పేపర్ 1 పేపర్ 2. సో దీంట్లో ఉండేటువంటి మనకి పాఠ్యాంశాలు ఇవి. సో ఏ పాఠ్యాంశం ఎన్ని మార్క్స్ అడిగాడో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ రెడ్ దాంతో ఏదైతే పెట్టానో ఈ రెడ్ కలర్తో హైలైట్ అయినవి మాత్రం ఎప్పుడు కూడా 2016లో కానివ్వండి, 17లో కానీ, పేపర్ 1లో పేపర్ 2లో కానీ ఎలాంటి క్వశ్చన్ రాలేదన్నమాట ఆ పర్టికులర్ అంశాల నుండి, పర్టికులర్ పాఠ్యాంశం నుండి. సో ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి బోధనా శాస్త్ర అంశాల్లో ఇక్కడ 4 పాఠ్యాంశాలు ఎప్పుడు కూడా క్వశ్చన్ రాలేదు. సో ఫస్ట్ అయితే శిశు వికాసం చూద్దాం. సో పెరుగుదల, వికాసం, పరిపక్వత, దీని నుండి చూడండి మనకి 2016లో పేపర్ 1లో మాత్రమే 2 క్వశ్చన్స్ అడిగాడు అండ్ పేపర్ 2లో దీని నుండి క్వశ్చన్స్ లేవు. అదేవిధంగా 2017లో పేపర్ 1 పేపర్ 2లో క్వశ్చన్స్ లేవు. సో అంటే ఖచ్చితంగా నెక్స్ట్ అడగడు అని ఏం లేదు. దీని యొక్క సినారియో చూసినట్లయితే సో అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది, కాకుంటే తక్కువ మార్క్స్, ఓన్లీ 2 మార్క్స్ అడగడం జరిగింది. అండ్ వికాస నియమాలు, సూత్రాలు యావరేజ్గా 1 మార్క్ అడుగుతున్నాడు, 1 మార్క్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది దాని నుండి. నెక్స్ట్ వికాసంలో ప్రభావితం చేసే అంశాలు చూసినట్లయితే 2016లో కానివ్వండి, 17లో కానివ్వండి ఎలాంటి క్వశ్చన్ లేదు దాని నుండి. సో 0 క్వశ్చన్స్ మనకి. నెక్స్ట్ వికాసంలోనే అంశాలు, సో ఇక్కడ ర్యాండమ్గా కనపడుతుంది మనకి. సో పేపర్ 2లో చూసినట్లయితే 2016లో 4 మార్క్స్ అడిగాడు అండ్ రెస్ట్ ఆఫ్ ది టైంలో మొత్తం కూడా 1 మార్క్ అడిగాడు. సో అంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు మనకి. సో వికాసంలోని అంశాలు ఎన్ని క్వశ్చన్లు వస్తాయని తెలియదు మనకు, ఎందుకంటే ఒకసారి చూడండి అన్ఈవన్గా అడిగాడు, పేపర్ 2లో 4 మార్క్స్ అడిగాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది మెయింటైన్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు. నెక్స్ట్ శిశు వికాస అవగాహన, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసం, దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల నుండి వచ్చేసి యావరేజ్గా 2 మార్క్స్ అడగడం జరిగింది. ఈ 3 అంశాల నుండి ప్రతి ఒక్క పేపర్లో మినిమం 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 2016లో 2 ఒకసారి 3 ఒకసారి అడిగాడు అండ్ 2017లో పేపర్ 1 పేపర్ 2లో వచ్చేసి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ కూడా మనకి యావరేజ్గా 2 మార్క్స్. సో ఒకసారి ఇక్కడ 2016లో మాత్రం 3 మార్క్స్ అడిగాడు, 2017 పేపర్ 2లో వచ్చేసి 1 మార్క్ అడగడం జరిగింది. అంటే మనం ఇక్కడ గ్రీన్ కలర్లో హైలైట్ చేసిన కంపల్సరీ వీటి మీద బాగా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే యావరేజ్గా 2 or 3 మార్క్స్ ఇలా అడుగుతున్నాడు. శిశు వికాస అవగాహన, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసం, రైట్. సో ఈ 3 మీద బాగా ఫోకస్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మనకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సర్దుబాటు, మానసిక ఆరోగ్యం ఉంది ఇక్కడ మనకి. సో దీని నుండి యావరేజ్గా మనకి 1 or 2 మార్క్స్ అడుగుతున్నాడు. సో ఈవెన్ 2016 లేదా 2017లో క్వశ్చన్లు ఉన్నాయి. అదేవిధంగా శిశు వికాస అధ్యయన పద్ధతులు, సో ఇక్కడ కూడా మనకి కనపడుతుంది, యావరేజ్గా 1 మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ శిశు వికాస కృత్యాలు చూసినట్లయితే పేపర్ 1లో క్వశ్చన్ లేదు ఇక్కడ. సో 2016లో లేదు, 2017లో కూడా లేదు చూడండి. అదేవిధంగా పేపర్ 2లో చూసినట్లయితే శిశు వికాస కృత్యాలు ఉన్నాయి. సో 1 క్వశ్చన్ అడగడం జరిగింది. పేపర్ 2లో
2016లో 2017లో 1 మార్క్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా మనకి టోటల్ చూసినట్లయితే ఈ యొక్క పేపర్ 1లో 2016లో శిశు వికాసం నుండి 14 క్వశ్చన్లు, అంటే ఆల్మోస్ట్ 50% క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ పేపర్ 2లో చూసినట్లయితే 13 మార్క్స్, 2017లో పేపర్ 1లో చూసినట్లయితే శిశు వికాసం నుండి 12 మార్కులు, నెక్స్ట్ పేపర్ 2లో చూసినట్లయితే 10 మార్కులు. అంటే 2016తో కంపేర్ చేసినట్లయితే 2017లో దీని యొక్క వెయిటేజ్ తగ్గించాడు. ఈ 3 పోర్షన్స్లో చూసినట్లయితే శిశు వికాసం యొక్క వెయిటేజ్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ 14 మార్క్స్, 13, 12, 10 అయిపోయింది. అంటే దీని యొక్క సీక్వెన్స్ చూడండి ఒకసారి, లాజికల్ సీక్వెన్స్ చూసినట్లయితే తగ్గింది. అంటే నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చేటువంటి 2022లో కాబోయేటువంటి టెట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా తగ్గించేటువంటి ప్రాబిలిటీ ఉందా అని చెప్పలేం మనం, బట్ కంపల్సరీ వెయిటేజ్ మాత్రం దీనికి ఎక్కువగా ఇస్తున్నాడని తెలుస్తూ ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాము అభ్యసనం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో అభ్యసనం లెర్నింగ్ అంటాం. సో ఒకసారి దీంట్లో చూద్దాం. మనకి 2016లో అదేవిధంగా 17లో అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్గా తెలుస్తూ ఉంది. ఒక్కసారి వీటి యొక్క క్వశ్చన్లు ఏం చూసినట్లయితే యావరేజ్గా 4.5 అడిగాడు ఇక్కడ, అంటే ఖచ్చితంగా 4 మార్క్స్ ఎబోవ్నే ఉన్నాయి. 4 మార్క్స్ ఖచ్చితంగా 4 మార్క్స్ కంటే ఎక్కువగానే వస్తున్నాయని తెలుస్తూ ఉంటుందన్నమాట. 2016లో పేపర్ 1లో 5 మార్క్స్, పేపర్ 2లో 4 మార్క్స్, పేపర్ 1లో 4 మార్క్స్, అదేవిధంగా పేపర్ 2లో 4 మార్క్స్. పేపర్ 1లో ఇక్కడ 5 మార్క్స్ 2017లో. సో అంటే ఈ యొక్క అభ్యసనంలో ఈ యొక్క యూనిట్ ఖచ్చితంగా బాగా స్ట్రెస్ చేసి రిపీటెడ్గా రివిజన్స్ చదివినట్లయితే మనం మినిమంగా 4 మార్క్స్ గ్యాదర్ చేయొచ్చని అర్థమవుతుంది. రైట్, అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ యావరేజ్గా 1 or 2 మార్క్స్ అడుగుతున్నాడు. సో రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ నుంచి ఒక్కసారి మనం అభ్యసనం నుంచి 2016లో పేపర్ 1లో చూసినట్లయితే 9 క్వశ్చన్స్ ఉన్నాయి. వేరేజ్ ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మనకి శిశు వికాసంలో 14 క్వశ్చన్లు చూడండి. సో దీనికంటే అభ్యసనానికి వెయిటేజ్ తక్కువ ఇస్తున్నాడని అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2లో చూసినట్లయితే 8 మార్క్సే అడిగాడు అభ్యసనం నుండి. సో అదే మనకు శిశు వికాసంలో అయితే 13 క్వశ్చన్లు అడిగాడు. అంటే దాంతో కంపేర్ చేస్తే మనకు అభ్యసనానికి తక్కువ వెయిటేజ్ ఉన్నట్టుగా అర్థమవుతుంది క్లియర్గా. సో నెక్స్ట్ కూడా కంపల్సరీ నాకు తెలిసి ఇలాగే ఉంటుండొచ్చు, అంటే దట్ మీన్స్ దీనికే ప్రయారిటీ ఇస్తారు. నెక్స్ట్ 2017లో చూడండి, ఇక్కడ 12 మార్క్స్, ఇక్కడ 11 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ అంటే ఇక్కడ ఒక మనం అబ్జర్వ్ చేయాలి. శిశు వికాసము పేపర్ 2లో 2017లో 10 మార్క్స్ అడిగాడు. అదేవిధంగా 2017లో అభ్యసనం నుండి P2లో పేపర్ 2లో 10 మార్క్స్, అంటే ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే 2017 పేపర్ 2ని పరిశీలించినట్లయితే శిశు వికాసము అదేవిధంగా అభ్యసనం నుండి మనకి సేమ్ వెయిటేజ్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ పేపర్ 1లో కూడా ఇక్కడ 12, ఇక్కడ 11, అంటే ప్లస్ వచ్చేసి మనకి దీనికి ఏంటి అభ్యసనానికి మనకి వేరియేషన్ ఎక్కువగా ఉంది. 2016లో చూసినట్లయితే 2017లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వెయిటేజ్ ఇస్తూ ఉన్నాడు. అంటే నెక్స్ట్ ప్రాబిలిటీ ఏంటంటే శిశు వికాసానికి అభ్యసనానికి సేమ్ ప్రాముఖ్యత ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, సేమ్ వెయిటేజ్ రావడానికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ మై అనాలిసిస్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ థర్డ్ అంశం వచ్చేసి బోధనా శాస్త్ర అంశాలు. సో మరి దీంట్లో ఎంత వెయిటేజ్ ఉన్నది దీని సంగతి అనేది చూద్దాము. సో బోధనా శాస్త్ర అంశాలు కంపేర్ చేసినట్లయితే వీటితో కంపేర్ చేస్తే తక్కువ వెయిటేజ్ ఉందని అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ 2016లో 7 మార్క్స్ అడిగాడు దీని నుండి, అండ్ 2016 పేపర్ 2లో వచ్చేసి 9 మార్క్స్ అడిగాడు. వేరేస్ దీంతో చూడండి, దీంతో కంపారిజన్ ఆల్మోస్ట్ పేపర్ 1లో 2016లో శిశు వికాసం బోధనా శాస్త్ర అంశాలు కంపేర్ చేస్తే ఇక్కడ 14 మార్క్స్ అడిగితే ఇక్కడ 7 క్వశ్చన్సే వచ్చాయి, 7 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా పేపర్ 2లో 13 అడిగితే ఇక్కడ 9 ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 1 చూసినట్లయితే 2017లో శిశు వికాసం నుండి 12 అడిగితే, అదేవిధంగా 2017లో చూసినట్లయితే కేవలం పేపర్ 1లో 7 మార్కులు అడిగాడు. ఎంత వెయిటేజ్ తగ్గిపోయింది చూడండి. బట్ ఇక్కడ 2017 ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి, ఎస్పెషల్లీ పేపర్ 2 రాసేవాళ్ళు. పేపర్ 2లో శిశు వికాసంలో 10 మార్కులు అడిగాడు 2017లో. అదేవిధంగా బోధనా శాస్త్ర అంశాల నుండి కూడా 2017 చూసినట్లయితే 10 మార్క్స్ అడ. అంటే ఇక్కడ చూడండి ఇలా ఎలా మారిపోతుందంటే, సో స్టార్టింగ్లోనేమో వేరియేషన్ ఎక్కువ ఉంది. 2017కి వచ్చేసరికల్లా మనకు టెట్లో పేపర్ 2లో ఆల్మోస్ట్ సేమ్ వెయిటేజ్ ఇస్తున్నాడు 3 అంశాలకు. అంటే శిశు వికాసం కావచ్చు, అభ్యసనం కావచ్చు, బోధనా శాస్త్ర అంశాలు 2017 పేపర్ 2లో అన్నిటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. రైట్, ఇక్కడ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా యూనిట్ వైజ్ అనాలిసిస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక 4 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా క్వశ్చన్ అడిగేది దీంట్లో ఉండి 2016 కానివ్వండి, 17 కానివ్వండి, పేపర్ 1లో పేపర్ 2లో ఎలాంటి క్వశ్చన్లు అడగలేదు. అవేంటి అనేది ఒకసారి చూద్దాము. వివిధ సన్నివేశాల్లో అభ్యాసకులు అనేది దాని నుండి ఎప్పుడు కూడా క్వశ్చన్ రాలేదు. వైయక్తిక సామూహిక అభ్యాసం నుండి క్వశ్చన్ రాలేదు.
అసమ సమూహాల తరగతి గది క్వశ్చన్ రాలేదు, అభ్యసన నిర్వహణ నమూనాలు. సో ఈ 4 పాఠ్యాంశాల నుండి క్వశ్చన్ అయితే రాలేదు, గుర్తుపెట్టుకోండి. సో వేరాజ్ ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లల నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఎప్పుడు కూడా క్వశ్చన్ లేకుండా లేదు. చూడండి, ఒకసారి 2 క్వశ్చన్స్, ఒకసారి 1 మార్క్, ఒకసారి 1 మార్క్, ఒకసారి 1 మార్క్ ఆడడం జరిగింది. అంటే ఈ CWSN ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సో వీళ్ళ గురించి సమ్మిళిత విద్య గురించి చదివామనుకోండి, డెఫినెట్గా ఒక మార్క్ ఎక్కడికి పోదని క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అయితే బోధన, అభ్యాసంతో అభ్యసనంతో దాని సంబంధాలు, నెక్స్ట్ అదేవిధంగా బోధనా శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం, అండ్ రెస్ట్ ఆఫ్ దీస్ ఆల్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చదివితే యావరేజ్గా ఒక మార్క్ అయితే అడగడానికి ప్రాబిలిటీ ఉంది. ఎందుకంటే ఎక్కువ సార్లు చూడండి ఇక్కడ మనకి అన్ని జీరోసే కనపడుతున్నాయి. సో కేవలం ఒక మార్కు అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకు బోధనా శాస్త్ర అంశాల్లో దీంట్లో పర్టికులర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం NCF 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, అదేవిధంగా RT రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో దీని మీద బాగా ఫోకస్ చేసి చదవండి. ఎందుకంటే ఒకసారి ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే 2016 పేపర్ 1లో 3 మార్క్స్ అడిగాడు, 2016 పేపర్ 2లో 4 మార్క్స్ అడిగాడు, 2017లో 2 మార్క్స్ అడిగాడు, 2017 పేపర్ 2లో 2 మార్క్స్ అడిగాడు. అంటే మినిమం 2 to 4 మార్క్స్ ఖచ్చితంగా దిగుతున్నాయి దీంట్లో నుండి NCF 2005, RT యాక్ట్ 2009 నుండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే బోధనా శాస్త్ర అంశాల నుండి ఖచ్చితంగా NCF 2005, RT యాక్ట్ 2009 నుండి ఖచ్చితంగా మినిమంగా 2 మార్క్స్, మ్యాక్సిమంగా 4 మార్క్స్ అవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన బాగా ఫోకస్ చేయండి, బాగా చదవండి. అదేవిధంగా అభ్యసనం కోసం మూల్యాంకనం CC ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది దాని నుండి. చూడండి, అది లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు, ఖచ్చితంగా ఒక మార్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్కు, అదేవిధంగా ఇక్కడ 3 మార్కులు. సో ఓవరాల్గా ఇవి 2 చదివితే 4 మార్క్స్ ఎక్కడికి పోవని మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, సో ఇది వచ్చేసి మనకి బోధనా శాస్త్ర అంశాలు. నెక్స్ట్ చూద్దాము. సో ఓవరాల్గా వెయిటేజ్ చూద్దాం ఇప్పుడు మనము. సో 2016లో 2017లో ఈ 3 అంశాలను ఒకసారి దగ్గరగా తీసుకొని పరిశీలిద్దాము. సో ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో శిశు వికాసము. సో పేపర్ 1లో 14 మార్క్స్, పేపర్ 2లో 13 మార్క్స్, ఎప్పుడు 2016లో. నెక్స్ట్ 2017లో చూస్తే మనకి పేపర్ 1లో 12 మార్క్స్ అడిగాడు శిశు వికాసం నుండి, పేపర్ 2లో 10 మార్క్స్ అవ్వడం జరిగింది. సో అంటే యావరేజ్గా శిశు వికాసం నుండి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడంటే 12.25 ఇచ్చాడు. సో మేబీ అది అలాగే కంటిన్యూ అవుతుండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కంపేర్ చేసినట్లయితే శిశు వికాసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో శిశు వికాసం పైన ఎస్పెషల్లీ చూడండి, మనకి ఇక్కడ శిశు వికాసంలో ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. ఇక్కడ శిశు వికాస అవగాహన, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ చదవండి. నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం చూసినట్లయితే యావరేజ్గా మనకి 9.5 మార్క్స్ అనేది అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ పైన శిశు వికాసంతో కంపేర్ చేస్తే దీనికి తక్కువ ఇంపార్టెన్స్. సో 2016లో పేపర్ 1లో 9 మార్క్స్ అండ్ పేపర్ 2లో వచ్చేసి 8 మార్క్స్ అడిగాడు అభ్యసనం నుండి. అండ్ 2017లో చూసినట్లయితే అభ్యసనం నుండి 11 మార్క్స్ పేపర్ 1లో అండ్ పేపర్ 2లో 10 మార్క్స్. సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలని నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్ అంశమైనటువంటి బోధనా శాస్త్ర అంశాల్లో యావరేజ్గా 8.25 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా అన్ని కలిపితే 30 మార్క్స్ వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చే శిశు వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారు, నెక్స్ట్ అభ్యసనానికి, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ దీనికి బోధనా శాస్త్ర అంశాలకు ఇస్తూ ఉన్నాడు. సో దీని యొక్క ప్రయారిటీ అనేది క్రిందికి వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. ఫస్ట్ అది, నెక్స్ట్ అభ్యసనం, నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2017 పేపర్ 2లో చూసినట్లయితే వీటికన్నిటికి కూడా సమానమైన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇక్కడ 10 మార్క్స్ అడిగాడు, అదేవిధంగా ఇక్కడ 10 మార్క్స్, అదేవిధంగా ఇక్కడ కూడా 10 మార్క్స్. అంటే చూడండి, సో ఈ యొక్క 2016కి 2017కి ఏం మారిపోతుందని చూసినట్లయితే అన్నిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కూడా మేబీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా, ప్రతి ఒక్క పాఠ్యాంశంలోని అంశాన్ని కూడా పర్టికులర్గా చదవండి, బాగా ఫోకస్ చేయండి. ఇన్ కేస్ నాకు టైం లేదు, తక్కువ టైం ఉంది అన్నప్పుడు నేను దీంట్లో గ్రీన్ కలర్లో ఏవైతే చూపించానో అవి మాత్రం ఖచ్చితంగా బాగా ఫోకస్ చేసేనట్లయితే మనకి ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, సో ఒకసారి ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి.
రైట్, ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ పైకి అంటాను ఒకసారి, పైకి అన్నప్పుడు మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు పేపర్ అనాలిసిస్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఈ సబ్జెక్ట్, ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ రాసినా మనకి ఎగ్జామ్లో ఉండేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా ఇలా డెఫినెట్గా అనాలిసిస్ చేయండి. పాత పేపర్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇదొక షార్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇదొక షార్ట్ తీసుకోండి, మీకే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి ఈరోజు కంప్లీట్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ 2016 అదేవిధంగా 2017. సో మీరు ఏవైతే అంశాల నుండి అసలు క్వశ్చన్లు అడగట్లేదో కొంత మేరకు నెగ్లెక్ట్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా క్వశ్చన్లు ఏవైతే అంశాల నుండి ఏ పాఠ్య అంశాలు అడుగుతారో వాటిపైన కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఎక్కువ మార్కులు దేని నుండి అయితే అడుగుతుందో దాని మీద బాగా ఫోకస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.